ఇక మీదట ఏది ఏమైనా అస్సలు డబ్బు ఖర్చు చేయకూడదు, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. వస్తే ప్రియా షాపింగ్కి వెళ్దాం, వస్తావా? రాను నేను. వాట్? మన భారతదేశంలో ఆడదానివయ్యుండి షాపింగ్ కి రానంటావా? అవును. ఎందుకే? నేను డబ్బుని సేవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. ఓ అవునా, మెమరీ కార్డ్ లోనా పెన్ డ్రైవ్ లోనా? ఇక మీదట మీరేసే పంచులకు కూడా నేను నవ్వను. ఎందుకు నవ్వుతావులే, మేము వేసే పంచులు నీకు అర్థమయ్యేసరికి అరగంట పట్టుద్ది. అంత సీన్ లేదమ్మా, ఎక్కువగా నవ్వితే నా ఓకల్స్ దెబ్బతింటాయి కాబట్టి. అది సరే గాని ఏంటి ఇంత సడన్ గా ఆదా పొదుపు అంటున్నావు? ఓ మై గాడ్, శృతి మన ప్రియకి ఏమైంది ఇంత డల్లుగా ఉంది? జ్ఞానోదయమైంది. అయ్యో పాపం, హాస్పిటల్ కి తీసుకెళ్ళలేకపోయారా? మెంటల్ దానా, జ్ఞానోదయం అంటే అది రోగం కాదే. ఓ నీ ముఖానికి ఇంగ్లీష్ అవసరం అవే, తెలుగులో ఏడవచ్చు కదా. నీ బొందే, నీ బొంద, అది తెలుగే. తెలుగు కూడా రాదు మనకి. సరే ఇవన్నీ వదిలేసేయండి, ఇప్పటి నుంచి మీరిద్దరు కూడా నాతో పాటు ఆదా చేయాలి. అవును ప్రియా, నేనంటే ఓకే, మన శృతికి వంటలు తప్ప ఇంకేం రావు కదే. ఉసే తింగర్ దానా, అది చెప్పేది దందా గురించి కాదు, ఆదా గురించి. అయ్యో అదో దాదాగిరి అన్నంత ఫీల్ అవుతున్నాయంటే, ఆఫ్టర్ ఆల్ ఆదానే కదా, మన ప్రియ కోసం ఆ మాత్రం చేయలేమా చెప్పు? వస్తే ఆదా చేయడం అంటే పాకిస్తాన్ పై యుద్ధం చేయడం కన్నా డేంజర్, నీకు అర్థం కాదులే. చూడు శృతి, ఫ్రెండ్ చేసిన తొక్కలో ఉప్మానే కాదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని కూడా మనం షేర్ చేసుకోవాలి. పారు, నువ్వెంత మంచిదని, నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. అబ్బో సారీ వే, నన్ను క్షమించు, నేను నిన్ను అర్థం చేసుకోలేదు. ఏంటి? నీ పేరుకు అర్థం తెలుసుకుందామని ఆక్స్ఫర్డ్ మొత్తం ఎత్తుకానే, ఎక్కడ నీ పేరుకు అర్థం తెలియలేదే. అవునా, కంఫర్ట్ వెతకాల్సిందే. ఇవన్నీ వదిలేయండి. ఇంతకు నన్ను ఫాలో అవుతున్నా లేదా? ఎందుకు ఫాలో అవుతావు? చక్కగా ఫాలో అవుతావు. ఏం చేయాలి చెప్పు? రూల్ నెంబర్ 1, ఇవాటి నుంచి మనం ఏది వేస్ట్ చేయకూడదు. ఎస్ కామ్రేడ్. వస్తే పారు, నీకేం అర్థం కావట్లేదే, అది చాలా రిస్క్. నువ్వు కంగారు పడికి, దాని ఆదాతోనే దాన్నే కొడుతాను చూడు. ఏంటి మీ తొక్కలో డిస్కషన్స్ అక్కడ? అయ్యో ఏమీ లేదు ప్రియా, ఏం చేయాలో చెప్పు. ఓకే, నన్ను ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్స్. పారు, నాకు చాలా నిద్ర వస్తుంది, కాస్త ఫ్యాన్ వేసి రావా? ఇదిగో, ఫ్యాన్ వేస్తే పవర్ వేస్ట్, సో ఈ పేపర్ తో గాలి ఊదుకుంటూ నిద్ర. పేపర్ తో ఎలాగే? ఆదానే. వామ్మో, నిద్ర వద్దు ఏమొద్దులే గాని. పారు, నా ఫోన్ వస్తున్నట్టుంది, కాస్త ఆన్సర్ చేయవా? హలో, అయితే ఏంటి? ఏం చేసుకుంటావో చేసుకో, ఫోన్ పెట్టే ముందు. ఎవరే? ఎవరో పెళ్లిలో బ్రోకర్ అంటే. ఏంటంట? నీకేదో సంబంధం చూసాడంట, టెన్షన్ పడకు, క్యాన్సిల్ చేయించేసా. ఎందుకు అలా చేసావు? ఎందుకంటావేంటే, నీ ఆదాకి అడ్డొచ్చాడు కదా. అడ్డు రావడం ఏంటే? వస్తే పిచ్చిదానా, పెళ్ళంటే ఎంత ఖర్చు, మండపం ఖర్చు, బంధువులకి భోజనాలు ఖర్చు. అయ్యయ్యో, దానికి మించి ఇంకో పెద్ద ఖర్చు ఉంది. ఏంటి అది? మంగళసూత్రమే, అది కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? నిజమేనే బాబు. నేను రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకునేదాన్ని కదవే. మెంటల్ దానా, దానికి కూడా ఖర్చు అవుద్దే బాబు. దాంట్లో ఏం ఖర్చు అవుతుంది? అందులో కనీసం మంగళసూత్రం కూడా ఉండదు కదా. పెన్ను కొనాలి కదే. పెన్నా? ఏ, మీ ఇద్దరు సంతకాలు పెట్టాలిగా. నువ్వో సంతకం, నీ మొగుడో సంతకం. మీ ఇద్దరు పెట్టిన తర్వాత సాక్షి సంతకాలుగా మేమిద్దరం పెట్టాలి. ఎంత ఇంకు వేస్ట్. ఇంకు వేస్ట్ అవ్వడం ఏంటే మీ బొందా? ఇందాక నువ్వు గొంతును ఆదా చేయలేదా? అలాగే. అమ్మ తల్లి, ఏదో బుద్ధి గడ్డి తిని అలా అన్నాను, క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం. అయితే సారీ. అయితే ఓకే. సర్లేండి, మీ డ్రామాలతో లంచ్ టైం కూడా దాటిపోతుంది, ముందు పదండి. చలో లెట్స్ గో. ఎస్. ఇవన్నీ చాలా ఉన్నాయి. నేనే ఒక వెరైటీగా ఆలోచించా ఒక రెసిపీ. నాకు మీరిద్దరు చాలా రెడ్ గా హాట్ గా కనబడుతున్నారు. ఆఫ్ కోర్స్ మేము చిల్లీ హాట్ అన్నమాట. ఐ వాంట్ సంథింగ్ అంటే కూల్ గా ఉండేట్టుగా కావాలి నాకు. ఓకే, హాట్ గా వద్దా? హాట్ ఆల్రెడీ ఎలాగో ఈమె చూడు, ఇంకా మరీ కావాలి. థ్యాంక్ యూ. అండ్ నేను ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? సమ్మర్ లో ఈజీగా అందరూ వెయిట్ చేసే ఫ్రూట్ ఏంటి? మ్యాంగో. ఎస్. ఆ తర్వాత మ్యాంగోస్ లేనప్పుడు మనం కొన్నిసార్లు ఒకటి చేసుకుంటాం, ఫ్రూట్స్ అంతా దాంట్లో మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి రెగ్యులర్ గా తింటూ ఉంటాం. ఏమిటది? ఫ్రూట్స్ అన్ని దాంట్లో ఫ్రూట్ సలాడ్ చేయడానికి కస్టర్డ్ వాడతాం. ఎస్. ఇవాళ మనం చేసేదేంటి, మ్యాంగోని కస్టర్డ్ ని మిక్స్ చేసేసి మ్యాంగో
కస్టర్డ్ ఎస్ అంతేనా తప్పే అనుకున్నాను. మ్యాంగో కస్టర్డ్ నేనే కదా చెప్పాను మీకు కస్టర్డ్ అని. సో ఫైనల్ గా ఇవాళ మనం చేయబోయే రెసిపీ పేరేంటి? మ్యాంగో కస్టర్డ్. సో నీకేం కావాలి ఫస్ట్? దానికి చాలా కావాలంటది ఇప్పుడు ఏం ప్యాన్ కావాలి చెప్పు పారు. ఓకే, గుంత ప్యాన్. ఓకే, ఐ విల్ గెట్ ఇట్. ఇక్కడ మిల్క్ ఉంది, మ్యాంగో ఉంది, ఎస్, కేక్స్ ఉన్నాయి, షుగర్ ఉంది. ఏవి తినొద్దమ్మా, వాటితో రెసిపీ చేయాలి మనం. ఓకే, ఏమి Yeah. తినం. So మేము first మంచి ఇట్లా- పిల్లలం. చాలా గర్ల్స్. గర్ల్స్ మీరు, అవును. సో ఫస్ట్ ఇట్లా ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా టిష్యూ ఇవ్వు. నీకు టిష్యూ కావాలా? తొందరగా ఇవ్వు, పెళ్లి కూతురులో ఇవ్వు. పెళ్లి కూతురు ఎలా ఇస్తారు? టూ మచ్ ప్రాక్టీస్ చేసేస్తుంది. ఎంత పెళ్ళి అవ్వకపోతే మాత్రం ఐ హిట్ యూ. సో దీన్ని ఇలా క్లీన్ చేసేసి తర్వాత ఏమిటంటే మిల్క్ ఇవ్వు. మిల్క్ ఇవేంటి కాచినవా? ఇప్పుడు పాలని కాస్తున్నాను నేను. కాస్తున్నావా? Yes. ఓకే. సో 1 cup ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. ఓకే, మరి ఇదేంటి? ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇన్ కేస్ కావాల్సి వస్తే పెట్టుకుందాం అని చెప్పేసి. పచ్చి పాలు కాచుకోవాలి. ఇది కాచేయాలి. కాచుకోవాలి. ఒక స్పూన్ ఇవ్వు. ఇది మూత మూసేద్దాం తొందరగా కాగుతాయి. అవును. ఏం కావాలి? కొద్ది కస్టర్డ్ పౌడర్ ఇవ్వ. చాలు, ఇప్పుడే మొదలు పెట్టినాము అని. మిక్స్ చేస్తుంటే భలే వస్తుంది తెలుసా, తిక్కు తిక్క ఇంకా రాలేదు కదే. వచ్చాక మాకు తెలుసు. సో కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసి కొద్ది మిల్క్ వేస్ట్ అవుతుంది. కొద్ది మిల్క్ తో ఇవి లమ్స్ గడ్డలు కాకుండా గడ్డలు కాకుండా కలుపుదాం. గడ్డలు కాకుండా పచ్చి పాలతోనే కలుపుకోవాలి. ఎస్, వాటర్ తో అయినా కలుపుతారు చాలా మంది. మనకు కావాల్సినప్పుడు మిల్కే కాబట్టి చాలా. ఇంకో కొద్దిగా వేస్తే చాలు. మనకు కస్టర్డ్ ఫ్లేవర్ ఎక్కువ కావాలని ఉందనుకో ఇంకా కొద్ది కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేద్దామా మనం? ఇంకా చాలా నీ ఇష్టం. నాకు కావాలి ఎక్కువ ఫ్లేవర్. మా రూమ్ లో కస్టర్డ్ చాలా ఇష్టం అందరికి. ఐ లైక్. చాలా చాలు. మిల్క్ వేయనా? వద్దు, తిక్కుగా రావాలా? చూడు ఇలా ఇలా రావాలి. ఓకే, లూజ్ ఉండాలి. నీలా నువ్వు లూజే, మాకు తెలుసు, అందుకే లూజ్ ఎడుతా ఉన్నావు. సో ఇది రెసిపీ అయిపోయి తిన్నాక చెప్తాను మీ సంగతి. తిన్నాక నీకు మాటలే ఉండవే, నువ్వు ఇంకా తింటూనే ఉంటావు. సో అది మిక్సీ జార్ ఇవ్వు. నెక్స్ట్ మిక్సీ జార్ ఎందుకు ఇప్పుడు? అదే కదా. సో దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా మ్యాంగోస్ వేద్దాం. కొద్దిగా మ్యాంగోస్. ఎస్, సో కొద్దిగా స్పూన్ ఇవ్వు. సీజన్ లో మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి దాంతో వేసాయి. సో మ్యాంగోస్ తో మనం ఎక్కువ వెరైటీ డిషెస్ చేసుకోవచ్చు. అండ్ మ్యాంగో కూడా క్యాన్సర్ ప్రివెంట్ చేయడంలో బెస్ట్ ఫ్రూట్ అంట. ఓకే, ఎస్, మ్యాంగో వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి, ముఖ్యంగా క్యాన్సర్. హాఫ్ వేసుకున్నా. సో హాఫ్ వేసేసుకున్నాను నేను. అండ్ సీజన్ తినేనా? వద్దు, ఇంకా పని ఉంది. అయితే ఓకే. ఎస్, సో దీంట్లో ఒక నిమిషం ఇది చూసుకుంటే కనుక ఇక్కడ మిల్క్ కూడా బాయిల్ అయిపోతుంది. కొద్దిగా వెయిట్ చేద్దాం. ఇందులో కొద్ది షుగర్ వేయి. పాల్లోనా? పాల్లో కాదు, మ్యాంగోలో. నేనే కన్ఫ్యూజన్ లో ఉంటాను, అందుకే నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు. అది నీకు కరెక్ట్ గా ఉందా లేదా అని టెస్ట్ చేసాను. ఏంటది? మ్యాంగోలో షుగర్ వేసుకోవాలి. అవునా? ఇక్కడ స్వీట్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వేసే మ్యాంగో కాబట్టి నువ్వు నరకు చాలు. మరి ఎక్కువైనా బాగోదు కదా, అందుకని తగినట్టు వేసుకోవాలి. ఎస్, సో ఇది కొద్ది మూత మూసి పెట్టేసి మిక్సీ చేద్దాం. మిక్సీ ఎప్పుడు పట్టాలి? పట్టవి, ఇప్పుడే పట్టు. చంపేదాన్ని. చంపేస్తా. గట్టిగా పట్టుకో. ముందు నీకు మిక్సీ గండం ఉంది. రెడీ? 1 2 3. చూసిద్దాం, త్వరగా చూసిద్దాం. త్వరగా తీయమ్మా ప్రియా. ఓకే, ఆహా, వావ్, సూపర్ అయింది. అది సూపర్ అయింది కదా. ఇలా పేస్ట్ లా ప్రిపేర్ అయిపోయింది కదా. దీన్ని మూత మూసి పెట్టేసి. ఓకే, సో ఇంకా ఇది మిల్క్ బాయిల్ అవ్వాలి కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకే, ఎస్, సో
ఇప్పుడు ఏదైనా చెప్పండి. నీకు మ్యాంగో గురించి చాలా వెరైటీస్ తెలుసు కదా, ఒక వెరైటీ చెప్పు మ్యాంగోలో నీకు ఇష్టమైంది. బంగినపల్లి. నాకు రసాలు నాకు చాలా ఇష్టం. నాకు తోతాపరి కూడా ఇష్టం. ఓకే, తోతాపరి అంటే ఉప్పు వేసుకొని తింటారే, పచ్చివి పచ్చిలా కనిపిస్తాయి బట్ స్వీట్ ఉంటుంది. ఇంకొకటి నేను రీసెంట్ గా అంటే మా వేరే ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఒక వాళ్ళ చుట్టాల ఇంట్లో ఒక వెరైటీ ఆఫ్ మామిడికాయ చూసాను అనమాట. పైన రెడ్ కలర్ లో ఉంది, రామచిలుక మామిడికాయ అంటారంట. తెలుసా? నేను ఫస్ట్ టైం తిన్నా, చాలా బాగుంది. చాలా కొత్తగా అనుకున్నాను. నాకు తెలియకపోతే నాకు కొత్తదే కదా నేర్పించదానా. అవును, చాలా కొత్తది. ఏ ఊరు మందే? అది పక్కనే పక్కనే కదా, దారం లాంటి ఊరల్ది. మీ ఊరు తెలుసు. నువ్వు మా ఒకటే ఊరు కదా పారు, నువ్వెందుకే మళ్ళీ మా నాన్న దగ్గరే కదా ట్యూషన్ నేర్చుకున్నాను. టైం బ్యాడ్ అయ్యి కానీ యాక్చువల్లీ ఫలోంకా రాజా ఆమ్ టైం బ్యాడ్ అయ్యి మీ నాన్న దగ్గర నేర్చుకుందంట. అవును, నాకు లెక్కలే కావు ఇప్పుడు వరకు. నువ్వు అది నాన్న ఫాల్ట్ నీ ఫాల్ట్ కాదు వాళ్ళ నాన్న ఫాల్టే లెక్కలు చెప్పడం. ఇది ఎక్కడ చెప్పనిస్తుంది? ఈమె ఆయనకు పోయి చెప్తుంటది అనమాట. ఇది ముందు, ఇది అంకుల్, ఈ తర్వాత. ఎప్పుడైనా సార్ అన్నావే నీ మొహానికి? అంటారు మరి మీరు నేర్పించే లెక్కలకి. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఫలోంకా రాజా మ్యాంగో ఏంటంటే ఫ్రూట్స్ అన్నిటికీ కింగ్. దాట్స్ ద రీజన్ మనం సీజన్ కోసం కూడా వెయిట్ చేస్తాం. ఆ తర్వాత అది ఎంత ఇష్టం అంటే మనం పచ్చళ్ళ కింద కూడా స్టోర్ చేసేసుకొని ఇయర్ అంతా తింటూనే ఉంటాం. అలా కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి వాటిని మ్యాంగోకి మ్యాంగో ఇస్ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటారు అనమాట. సబాస్. నేను ఎప్పుడు సబాసే. థ్యాంక్స్. సో ఇక్కడ మిల్క్ కూడా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇందాక మనం కస్టర్డ్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ కస్టర్డ్ కష్టపడి కస్టర్డ్ మిక్స్ చేసావు పారు. అవును, చాలా కష్టంగా ఈ కస్టర్డ్ ని కష్టపడి కష్టంగా చెప్పు. అప్పుడు అవును, చాలా కష్టంగా చెప్పింది అమ్మాయి. సరే, సో దీంట్లో ఇప్పుడు ఇలా గనక మిక్స్ చేస్తే బెస్ట్. ఇన్ కేస్ మర్చిపోయి గనక కస్టర్డ్ పౌడర్ ఇట్లా మిల్క్ లో డైరెక్ట్ గా పౌడర్ యాడ్ చేసినట్టు యాడ్ చేశారు అనుకోండి, మొత్తం ఇట్లా లమ్స్ ఫామ్ అయిపోయి, ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫామ్ అయిపోతున్నాయి. సో కొద్దిగా మిల్క్ ఇవ్వు. అందుకే ఇంతక సేఫ్ జోన్ లో మిల్క్ ఎందుకు అని అడిగావు కదా, తొందరగా పోయి మంచిగా పోయండి. అమ్మాయిలో పని చేయండి. చాలా పోయి చాలు చాలు. సో ఇలాగా. సో కస్టర్డ్ యాడ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి. ఓకే. సో ఇది కొద్దిగా బాయిల్ అవనిద్దాం. ఈ కస్టర్డ్ అనేది ఆ పాలలో మిక్స్ అయిపోవాలి. ఓకే. అండ్ ఇలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే లమ్స్ ఫామ్ అయిపోతుంది. లేదంటే మొత్తం బిస్కెట్ అవుతుంది. ఏ బిస్కెట్ అవుతుందో నాకు తెలియదు. కస్టర్డ్ బిస్కెట్. మీరు ఇంకా నన్ను రూమ్ లో కూర్చోబెట్టి బాధడు అప్పుడు నాకు తినిపిస్తారే మీరు. నీ వల్ల ఫ్రూట్స్ వేస్ట్ అయిపోయినాయి, కస్టర్డ్ పౌడర్ వేస్ట్ అయిపోయింది. చూడు శృతిది లెక్కలే తీస్తుంది ఎందుకమ్మా నాకు ఈ తలకాయ నొప్పి. టార్చర్ చూపిస్తారు. టైం బ్యాడ్ అయ్యి వంట రెసిపీ పాడైందంటే థిక్ అయిపోతుంది చూడు, థిక్ అయిపోతుంది కదా. ఇంతాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మ్యాంగోది, మ్యాంగో పేస్ట్ విత్ షుగర్, దాన్ని కూడా యాడ్ చేద్దాం. తొందరగా యాడ్ చేయి, ఇప్పుడు నువ్వు మెల్లగా చేయకు. సో ఇప్పుడు ఇది తీసేసి మిల్క్ వేసుకున్నాం, దాన్ని బాయిల్ చేస్తాం. అందులో మనం కస్టర్డ్ పౌడర్ ఏదైతే మిక్స్ చేసుకున్నాం అది వేసి మిక్సీ చేసుకున్నాం. మ్యాంగో షుగర్ వేసుకుంటాం. ఎందుకు మనం ఇందులో మ్యాంగో యాడ్ చేసామంటే ఇది మ్యాంగో కస్టర్డ్. సో ఈ రెసిపీలో మ్యాంగో హైలైట్ అవ్వాలి, కింగ్ ఫ్లేవర్స్ రావాలి. కింగ్ కి మరి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ఎట్లా మరి? ఇది కంటిన్యూగా మాత్రం స్టిర్ చేస్తూనే ఉండాలి సీరియస్ గా, లేదంటే మనం రిస్క్ లో పడిపోతాం. స్టిర్ చేయకపోతే రిస్క్ వచ్చేస్తుంది. అండ్ ఈ రెసిపీ కనుక కరెక్ట్ గా ప్రిపేర్ అయితే శృతి లైఫ్ లాంగ్ తినాలనిపించే రెసిపీ. లైఫ్ లాంగ్ దొరకవు కదా మామిడి పళ్ళు, అందుకే ముందే చేసి జ్ఞాపకార్థం కోసం చేస్తున్నాయి. జ్ఞాపకార్థం కూటం. వాసన మాత్రం మస్తు వస్తుంది. కస్టర్డ్ లో మ్యాంగో మామూలుగానే మనకు కస్టర్డ్ అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి, అందులో మళ్ళీ మ్యాంగో కూడా బెస్ట్. రెండు బెస్టీస్ మిక్స్ అయితే మిల్క్. ఇందులో మనం పీసెస్ ముక్కలు వేసుకోలేదు, పేస్ట్ చేసి కదా, ఇంకా బాగా కలిసిపోతాయి చాలా. సో ఇక్కడ బాయిల్ వస్తుంది, ఇట్లా బాయిల్ వచ్చిన స్టేజ్ లో ఇది ఏమంటారు కుక్ అయిపోయినట్టు, మొత్తం వంట అయిపోతున్నట్టు. ఇంకొక 2-3 బాయిల్స్ రాగానే ఇంకా ఆపేద్దాం. అయిపోయిందా? ఇంకా ఉంది ప్రాసెస్. అప్పుడేనా మహారాజా గారిని స్పెషల్ గా మనం వెల్కమ్ చేద్దాం డిష్ లో. ఓకే ఓకే మహారాణి గారు. నేను మహారాణినా?
సరే మీరు నా రక్షక భటులు. ఈ ఒక్క డిష్ చేసే వరకు అలాగాని ఎందుకంటే తిండి పోద్దా నా తిండి కోసం నన్ను పోగొడుతుంది. తిండి పోద్ది నువ్వు సైలెంట్ గా తినేస్తావు కదా, కానీ తినడం మాత్రం కామన్ కదా. వచ్చింది నేను వంట చేస్తున్నా, ఇది ఇప్పుడు టప్పు టప్పు అని ముఖం మీద నీలాగే డాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది. సరిపోతుందా? అలా అయిపోయింది కదా. సో చూడు కొద్ది తిక్కుగా కూడా అయింది పేస్ట్. ఇలా తిక్కుగా చూడు అయింది, ఇది చూసుకోవాలి. ఇలా చూసాం, ఇలా అయినప్పుడు చూడు ఇలా రావాలి కంపల్సరీ. చూడు ఆగి ఆగి వస్తుంది, అలా చెయ్యాలి. ఓకే సో ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా, నువ్వు వెళ్ళి బౌల్స్ తీసుకురా. బౌల్స్ అక్కడ ఉన్నాయి రెడీగా, చిన్న చిన్ని బౌల్స్ రెడీగా పెట్టావా? అద్రిపోయింది కదా, తెచ్చేసావు కదా. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఏమిటంటే వీటిని పక్కన పెట్టేసేసి ఆ కేక్ తీసుకో. ఓకే ప్లమ్ కేక్. ప్లమ్ కేక్ కాదు, ఫ్రూట్ కేక్. అది ఫ్రూట్ కేక్. అది ఫ్రూట్ ప్లమ్ కేక్. ప్లమ్ కాదే, ఫ్రూట్ కేక్. వదలండే బాబు. ఫ్రూట్ కేక్. తర్వాత ఇది తీసుకో, మ్యాంగో జ్యూస్. మ్యాంగో జ్యూస్ తాగేసేనా? వద్దు, ఇక్కడ పెడదాం. రెసిపీ ఏం చేయాలి నేను చేద్దాం, అది చేసాక అప్పుడు. స్పూన్ ఇవ్వు. ఈ ఫ్రూట్ కేక్ బేబీని ఏం చేస్తామంటే ఇందులో ముంచుకుంటాం, ఈ మ్యాంగో జ్యూస్ లో ముంచేస్తాం. ఓకే, ఇలా ముంచేసిన తర్వాత దానికి మంచిగా మ్యాంగో ఫ్లేవర్ పట్టాలి. తెలుసు ప్రియా. దీన్ని ఇలా పెట్టేసేయాలి. తర్వాత ఏం చేయాలంటే నేను వేయినా ఒకటి ఇందులో వెయ్. సో ఇలా డిప్ చేసేసి ఇలా దీంట్లో వేసి అక్కడ పెట్టే. అందంగా ఉండాలా నేను పని చేస్తుంటే, నాకు నీట్ గా ఉండాలి. ఇందులో చుక్క పడిందంటుకో అల్కిల్ అప్పుడు. సో దీన్ని ఇలా పెట్టాలి. ఆ తర్వాత ఒక నిమిషం సరిపోతాయా? 3 చాలా, ఇవి కూడా వేయాలా? చెప్తా కొద్ది ఫోర్క్ తీసుకో. ఓ ఇప్పుడు ఇలా కట్ చేసుకొని తినడమే. కాదువే బాబు. దీనికి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టేసి రైట్. ఇంకేం చేద్దామంటే కొద్ది లోపల బ్రెడ్ లోపల కూడా పోవాలి కదా టేస్ట్. నీ క్రియేటివిటీ తగలయ్యా. అంత చక్కగా చేస్తుంటే తగలయ్యా అంటే నువ్వు టేస్ట్ ఎంజాయ్ చేయాలని నేను పరితపిస్తుంటే అమ్మా. తర్వాత ఏం చేసేయాలంటే ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మ్యాంగో ఉంది కదా, సో ఇప్పుడు ఇది ఇలా చూసేసుకొని లంప్స్ ఏం లేవు, ఇంతక మనం జాగ్రత్త తీసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా తీసేసుకొని ఇలా వేసే. దీనికి ఇప్పుడే తినాలని ఉంది చూడవే. పైనుండి కోడ్ చేయాలి. ఓకే, అద్భుతం. చేస్తుంది ఎవరు ఇక్కడ? పారు. అయ్యో పారు, పాపం అది అలసిపోయింది, అది పడుకుంటది. మనమిద్దరం రెస్ట్ తీసుకుంటున్నా. లేదు మస్త్ యాక్టివ్ ఉన్నా. అవునా, అయితే బయట మొత్తం క్లీన్ చేస్తా. తిన్నాకనే ఏ పని, నేను ఇప్పుడు ఏం లేదు. ఇది కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూల్ అయ్యి తింటే బాగుంటుంది. ఇంకా సమ్మర్ సమ్మర్ అంత ఓపిక నాకు లేదు. వేడి వేడిగా లేదు. ఇలా వేసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ బ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్రెడ్స్ ని ఇలా వేసేద్దాం. ఓకే, ఇవి 2 ఉన్నాయి కదా, కావాలా? ఇంకో పని ఉంది. అలా బ్రెడ్ పౌడర్ వేయాలి, కేక్ పౌడర్ వేసుకోవాలి కదా. తర్వాత ఈ మ్యాంగోస్ ఇంతక నేను చెప్పాను కదా పెట్టమని చెప్పి, ఎందుకు అనుకున్నావు? వీటిని హైలైట్ చేద్దామని. అది నా థాట్. చంపేసాం అనుకో. నిజంగా మళ్ళీ మీరు వెయిట్ చేయాలి, సమ్మర్ సీజన్ ఎప్పుడు వస్తుంది, మ్యాంగోస్ ఎప్పుడు వస్తాయి, ఈ రెసిపీ ఎప్పుడు చేసుకుంటాం అని చెప్పి మళ్ళీ సమ్మర్ వరకు వెయిట్ చేయాలి. అదే నా ప్లాన్. మనం రెగ్యులర్ గా చేసుకున్నాం, మ్యాంగో సీజన్ అయిపోయేంత వరకు చేసుకుందాం రెగ్యులర్ గా మన రూమ్ లో. తిన్నప్పుడల్లా నాకు డబ్బులు ఇవ్వాలి. ఇస్తాం డబ్బులు. టికెట్ మళ్ళీ సినిమా చూడాలంటే టికెట్, డిష్ చేయాలంటే నాకు డబ్బులు ఇవ్వరా? అవునా, సరే మేము కూర్చుంటాం, చేసుకొని తీసుకురా. అప్పుడు నా చేతులు అనుకుతాయి, ఏదైనా తప్పు అయిపోతే మళ్ళీ ఎందుకు నాకు. సో ఇలా మ్యాంగోస్ ని హైలైట్ చేస్తున్నా. ఇప్పుడు లాస్ట్ లో ఏంటంటే ఈ కలర్ఫుల్ చిలుక ఇంకా కలర్ఫుల్ అవ్వాలంటే టూటీ ఫ్రూటీ యాడ్ చేయాలి. చేస్తుంది పారు ఇక్కడ. సో
Finally, yummy and delicious mango custard ready. Let's do Kumuda! నేను రెడీ Mango custard కూడా రెడీ. అమ్మ పడి రెడీ రెడీ నేను కదా ఫస్ట్ నేను టోస్ట్ తీసుకోండి. నా స్పూన్ ఏంటి ఎంత బాగుంది అసలు. నేనైతే మాట్లాడనే, మీ ఇష్టం చావండి మీరు కింగ్ అంటే కింగ్ లా ఉంది తెలుసా. మ్యాంగో Next season సారీ పారు, సారీ నీకు ఏమైనా పని ఉంటే నువ్వు చూసుకో, నేను తినేస్తాను. మరి నేను నువ్వు కూడా మెక్కే. నెక్స్ట్ సీజన్ వరకే మీరు కూడా నాకు కొంచెం ఇస్తావా? ఏమన్నా నాకు కూడా కొంచెం ఇవ్వ, అయిపోయింది పారు. నో కొంచెం పారు. సో చూసారు కదండి మేము ప్రిపేర్ చేసుకున్న సమ్మర్ డిలైట్ మ్యాంగో కస్టర్డ్. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సరికొత్త రెసిపీ మీకు పరిచయం అవుతుంది. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.